కొన్ని తీరుస్తున్నారు, కొన్ని తీరుస్తలేదు. ఇక్కడ సమస్య ఏంటంటే దీన్ని ఎవరికి సొంతం అనే మాట మైనార్టీలు ఎవరు సొంతం చేసుకుందామని రాజకీయ పోరాటం ఆడటం తప్ప ఏం తెలుసుకున్నాక. ఎందుకంటే ఇప్పుడు ఏ వర్గం వాళ్ళు ఆ వర్గానికి ఓటేస్తే ఎవరు గెలవరు సతీష్ గారు. వాళ్ళకి అర్థం కాదు కదా, అందరికి అర్థమైంది. ఉదాహరణకు కాపు ఓట్లతోనే పవన్ కళ్యాణ్ గెలుస్తారా? చూశాం కదా, గతంలో చిరంజీవి గారు 2 చోట్ల చేస్తే పాలకొల్లు ఎందుకు ఓడిపోయిండు, అక్కడ మరి మన తిరుపతిలో గెలిచింది కదా. పాపం పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయింది కదా. మరి ఆ ఓట్లే అనుకుంటే గెలవాలి కదా మరి. ఎందుకంటే ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఇతర మతస్థులు ఎవరైనా కావచ్చు, లేకుంటే ఇతర కులాలు కావచ్చు, ఆ కుల ఓట్లు మాత్రమే కావాలంటే లాభం లేదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కొంచెం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోల్చుకుంటే తెలంగాణలో బహుజన వర్గాలు ఎక్కువ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ లో మనకు అగ్రవర్ణం కొంచెం అంటే ఇంతకంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. కానీ అందులో కూడా మళ్ళీ 3 కులాలు 3 పార్టీలు నడుస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా మనం. నిజంగా బహుజనులు గాని పేదలు గాని వాళ్ళ స్థానాలకు రిజర్వ్ అయిన వాటికి మాత్రమే ఎస్సీ ఎస్టీలు గెలుస్తున్నారు, కానీ మిగతా చోట్ల మనకు అగ్రవర్ణ ఆధిపత్యం కనపడుతుందా లేదంటారా? ఎందుకంటే వీటిని గమనించాలంటున్నారు. ప్రజలకు అవసరమైన విషయాల మీద చర్చ కాకుండా వీళ్ళు ఇప్పుడు అనుకూలమా కాదా, 2029 దాకా ఎన్నికలు లేవు కదా, ఆల్మోస్ట్ ఆల్ మున్సిపాలిటీ అయిపోతుంది, మళ్ళీ కదా ఎన్నికలు వస్తాయి, మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తాయి. పంచాయతీలో మున్సిపాలిటీ వచ్చే రిజల్ట్ ను మనం అసెంబ్లీలో చూడలేం కదా. ఉదాహరణ గతంలో చూడండి, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా గురుమూర్తి గారు తిరుపతి నుంచి రాజీనామా చేసిన తర్వాత, నెల్లూరు రాజీనామా చేసిన తర్వాత గురుమూర్తి గారు కూడా వైసీపీ నుంచి గెలిచింది కదా. అంటే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ మొత్తం అంతా గెలిచింది, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది 90%, 80% కదా. చివరికి 2024 ఎందుకు ఓడిపోయినట్లు లెక్క. ప్రజలు ఏం చేస్తారంటే ఏ స్థానిక ప్రభుత్వాలు ఎవరికి వాళ్ళు ఓటు, లేకపోతే అధికారంలో పార్టీ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, చివరికి అధికారంలో ఉన్న పార్టీని ఎట్లా దించాలని కూడా ప్రజలు తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుకనే ఈ 12 ఏళ్లుగా అంటే మొదటిసారి కూటమిని గెలిపించారు, రెండోసారి వైసీపీ గెలిపించారు, అప్రాంత మెజార్టీ వాళ్ళు కూడా ఊహించారు మెజార్టీతో గెలిపించారు, మళ్ళీ ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఇటు మెజార్టీ ఇటు గెలిపించారు చూస్తున్నాం మనం. కనుక ప్రజల తీర్పును ఆహ్వానపరచడం ఈ రాజకీయాల కోసం ప్రజల తీర్పును ఆహ్వానపరచడం వెళ్తున్నారు. ముస్లింలు గాని మన క్రిస్టియన్లు గాని ఏదో ఒక పార్టీకి ఎప్పుడు ఉండవు. ఎవరు మేలు చేస్తే వాళ్ళు మంచి అంటారు. ఇప్పుడు పెడతారంటే ఆశ, కొడతారంటే భయం ఉంటది కదా సార్. పెడుతున్నారు, 9 ఏళ్ళు అధికారంలో ఉంటుంది ఈ పార్టీ, కనుక తప్పనిసరి అనుకూలంగా ఉండొచ్చు. అట్లాగే నిర్ణయాలు కూడా బాగానే తీసుకుంటున్నారు కదా. దీన్ని మేమే చేశాం, మేము అంతకంటే ఎక్కువ చేశాం అని అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు అధికారంలో లేని పార్టీ ఇప్పుడు చేయడానికి మీరు ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలు ప్రకటించాలి, ఇది చేస్తామని చెప్పాలి, ఇంకా చేస్తామని చెప్పాలి. కానీ ఇప్పటికీ ఏమంటానంటే ఇవన్నీ పథకాల విషయం చూసుకుంటే కొన్ని అనుచిత ఉచితాలు కూడా ఉన్నాయి. నేను ముస్లింలకు ఇమాములకు డబ్బులు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాను, కానీ చాలా వరకు అవసరమైన నిధులు ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టకుండా, మౌలిక వసతులు కల్పించకుండా, ఉపాధి మన గ్యారెంటీ కల్పించకుండా